ఈ తెల్లోళ్ళు ఇంత తెల్లగా ఉన్నారు. రాములు మీరేనా? సుభద్ర. రోలెక్స్ రాములు. రోలెక్స్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మేడం. హాయ్ ఫ్రెండ్స్, నేను రోలెక్స్ ఇన్ రియల్ లండన్, నాట్ చెంబు పెట్టుకెళ్లే లండన్. మీకు కనిపించే ఈ భూచక్రాలు, బోట్లు, బిల్డింగ్లు అన్ని తెల్లోళ్ళు మన దగ్గర డబ్బులు దొబ్బేసి కట్టేసినవి. కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. సుభద్ర మేడం, మీకోసం మీ ఫేవరెట్ ప్రాన్ పికిల్ మరియు పూతరేకులు. ఇది నా ఫేవరెట్ అని మీకెలా తెలుసు? హలో, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను మేడం. హలో మాస్టర్. థ్యాంక్ యూ అండి. యూఆర్ వెల్కమ్ మేడం. హలో, అది మా అమ్మ నా కోసం పంపించింది. సార్ సార్ ఏంటి సార్ ఇలా అయిపోయారు? దేవుడు దుర్మార్గుడు సార్ అసలు. ఎందుకు? నేను లండన్ వచ్చేలా చేసినాక. సార్ మీరేం భయపడకండి సార్. Hmm. బాబుని చూసుకోవడానికి మీరున్నారు, మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను. మరి నేను చూసుకోవడానికి నా వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళెవరు? లివింగ్ లెజెండ్స్. సార్ ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, సో ఇందాక చెప్పినట్టు నేను యూకే వచ్చేసాను. ఈయన నా సెకండ్ బాస్ విక్రమ్ గారు. ఆయన అవతారం చూసి మీరేం జాలి పడకండి, ఎందుకంటే ఆయన చూసుకోవడానికి నేను వచ్చాను. సార్ విక్రమ్ సార్ ఒకసారి హాయ్ చెప్పండి సార్. జాగ్రత్తగా పైన పెట్టేయండి. ఖుషి, ఇదేంటి మేడం ఇంత బరువు ఉన్నాయి? అసలు ఏముందిరా బాక్స్ లో? అవన్నీ నీకెందుకు, చెప్పింది చెయ్యి. బా, ఇల్లు అదిరిపోయిందిగా. మేడం మీరు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి మేడం, ఒక హోమ్ టూర్ వీడియో ప్లాన్ చేద్దాం. చూసుకోవాలి కదా. అంటే నాకు జిమ్కి వెళ్ళే హ్యాబిట్ లేదు మేడం, అందుకే వెయిట్స్ హ్యాండిల్ చేయలేకపోయాను. సారీ. ఏంటవి? కోర్ట్ నోటీస్. కోర్ట్ నోటీసా? అనురాగ్ రెస్టారెంట్ కోసం లోన్ తీసుకున్నాడు. అది పే బ్యాక్ చేయకపోతే ఇల్లు అండ్ రెస్టారెంట్ టేక్ ఓవర్ చేస్తారని రాసుంది. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ సమ్ షాంపెయిన్. రెస్టారెంట్కి వెళ్ళే టైం వచ్చిందని చెప్తున్నా. నీ చెయ్యి ఇప్పుడే సెట్ అయింది. ఇది మాత్రం నిజమే. అబ్బా, వెల్కమ్. మర్చిపోకుండా వచ్చినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్లీ మర్చిపోయాం, బట్ ఈ పేపర్స్ గుర్తు చేశాయి. అయ్యో, ఏమైంది? కాల్ జారా. ఆ? నిజంగానేగా? కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్తూనే ఉన్నాను మీ ఫ్రెండ్కి. ఇంత లోన్ ఎందుకు, మనమే చూసుకుందామని. అయినా వినలేదు. లోన్ ఏమో పే చేయలేకపోయాడు. 6 నెలలుగా ఇలా మూతపడి ఉంది. ఇప్పుడు దాని గురించేగా ఈ నోటీసులు. లోన్ కోసం ఇల్లు కూడా మార్గేజ్ చేశాడు కదా. నాకు తెలిసి ఆ పిల్లోడికి మిగిలింది ఆ ఇల్లు ఒకటే కదా. స్పైడర్ మ్యాన్ దీనివల్లే పుట్టాడు. ట్రాజిక్. ఫీల్ రియలీ బ్యాడ్. హౌ అబౌట్ అనురాగ్కి రావాల్సిన షేర్ అంతా నా పేరు మీదకి రాసేస్తే కొంచెం కష్టమైనా సరే ఆ లోన్ అమౌంట్ నేను చూసుకుంటాను. అప్పుడు ఇల్లు సేఫ్ గా ఉంటుంది, కనీసం ఆ పిల్లోడికి అదైనా మిగులుతుంది. We'll think about it.
నాకెందుకో వాడు కరెక్ట్ కాదనిపిస్తుంది. నీకేం డౌట్ రాలేదా? నాకు ఫస్ట్ డేనే డౌట్ వచ్చింది. ఆడు ఆకాశాన్ని చూసి చీర్స్ కొట్టాడు. తేడా, ఖచ్చితంగా తేడా. అది కాదు, వాడికి రెస్టారెంట్ కావాలి. అందుకే ఈ లాస్ అని లోన్ అని ఇవన్నీ చెప్పి మనల్ని టెన్షన్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అబ్ క్యా కరే? యాక్చువల్ గా కొంచెం రీడిజైన్ చేసి కొత్త మార్కెటింగ్ ప్లాన్ వేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. పర్ఫెక్ట్, సూపర్, చేసి. ఏంటి చేసేది? అరే, ఇంత పర్ఫెక్ట్ ప్లాన్ చెప్పినప్పుడు నీకన్నా బాగా ఎవరు ఎగ్జిక్యూట్ చేయగలరు? ఓన్లీ యూ. ఇప్పుడు నేను రెడీగా లేను చేయడానికి. ఇంకెప్పుడు రెడీగా ఉంటావు? ముహూర్తం పెట్టాలా? మన కోసం ఏది రెడీగా ఉండదు, మనమే అన్నిటికీ రెడీగా ఉండాలి. అబ్బా విక్కీ, సూపర్ రా, నువ్వు సూపర్ రా. ఇవే తగ్గించుకుంటే బెటర్. హలో, పైగా డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వో నేను కాదు, మరి ఇంకెవరు? బాస్. సార్ పిలిచారా? బిగ్ వెచ్చగా బాస్. నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఈఎల్ పట్టుకుంటే సుభద్రకు లైఫ్ ఇద్దాం, ఈఎల్ పట్టుకుంటే జోసెఫ్ గారికి రెస్టారెంట్ రాసిద్దాం. యూ డిసైడ్ బాస్, ఏం పట్టుకుంటావు? ఒక్క నిమిషం, నీ కాళ్ళు కాళ్ళు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయి. ఖుషి, వాడికి 4 రోజులు అయితే గ్యాస్ బుక్ చేయమని చెప్పి లోపల గ్యాస్ అయిపోయింది. Cheers రా. అసలు నువ్వు నేను కలిసి తాగితేనే కదరా సెలబ్రేషన్. రోజుకు 10 సార్లు ఫోన్ చేసేవాడి, ఒక్కసారి కూడా ఎత్తాడు కాదు. అది నాకు అవసరం ఉంటే తప్పితే. అయినా నువ్వేంట్రా, జాబ్, ఖుషి, రెస్టారెంట్, ఫ్యామిలీ ఇవన్నీ పెట్టుకుని కూడా నేను అలా గుర్తొచ్చానురా. అసలు ఖుషిగా నేనలా చూసుకుంటా అనుకున్నారా? టైం అయింది, తాగింది చాలు పదా. ఈ రెస్పాన్సిబిలిటీ వద్దని నేను చాలాసార్లు పారిపోతా అనుకున్నా. ఎప్పుడైతే శాంతి కూడా నన్ను నమ్మిందని తెలిసిందో. రే లేట్ అయింది పదరా. డిస్టర్బ్ చేయకరా, నువ్వు వెళ్ళు. నువ్వు ఎమోషన్ అయితే దరిద్రంగా ఉంటా. రే ఖుషిగా నువ్వు అలవాటు పడిపోయారా? సుభద్రతో 4 తిట్లు తినిపోతే రోజు గడవట్లా. ఏమమ్మాయిరా.